హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ ఏడడుగుల బంధం 22వ భాగం చదువుకుందాము. రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. నాకైతే మీ ముగ్గురిలో అంటూ చేతితో చూపిస్తూ దుర్గమ్మ వారి వైపు చూపించారు రవివర్మ గారు. అమ్మమ్మ గారు ఇప్పటికీ అందంగా ఉన్నారంటూ పొగిడారు రవివర్మ గారు. అయ్యో, ఈ వయసులో కూడా అలా అందంగా కనిపిస్తున్నానా? నేను అందుకే సిగ్గుపడుతూ ఉంటాను బాబు. మనవరాల దగ్గరికి రాలేకపోతున్నాను అందుకే అంటూ తెగ సిగ్గుపడిపోయింది దుర్గమ్మ గారు. ఓసి నీ యాసాలు, తాతగారు అందుకే నీ వేషాలు చూడలేక బాల్చి తన్నేసింది త్వరగానే అన్నది శ్రావణి కోపంగా చూస్తూ. ఒక్కసారి వీళ్ళను సినిమాకి తీసుకువెళ్తూ ఉంటే కుర్రకారు అబ్బాయిలంతా మా వైపే చూస్తుంటే నేను కోపంగా అరిచాను. వీళ్ళని కాదండి, మేము చూస్తుంది మిమ్మల్ని ఆంటీ గారు అన్నారు ఆ కుర్రవాళ్ళంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు. అవును, నీ నుండి తప్పించుకోవడానికి దొంగ మాటలు చెప్పారులే అనుకుంది గీతిక మనసులో. గదిలోకి రాకూడదు, మేము కాదు నువ్వు నువ్వు రాకూడదు, నీ సిగ్గు చూడలేక చచ్చిపోతున్నాం అనుకున్నది శ్రావణి కోపంగా. కృష్ణయ్య, నీ మాయతో మాత్రం చుట్టేస్తావు అందరినీ. అసలు చిన్న లేదు పెద్ద లేదు, నీ మాయలతో అందరినీ ఆటాడేస్తావు, చివరకు బోల్తా కొట్టిస్తావు అనుకుంది శ్రావణి. సరే సైలెన్స్. బావగారు, అక్క, మీరిద్దరూ కేక్ కట్ చేయండి అన్నది శ్రావణి. కేక్ కట్ చేస్తుంటే పాటలు పాడారు గీతిక, శ్రావణి. కేకు కట్ చేసి ఆ క్రీమ్ కొద్దిగా ధరణి ముఖానికి రాశారు రవివర్మ గారు. ధరణి కూడా రవివర్మ గారి బుగ్గలకు రాసింది. శ్రావణి ఏది మిస్ కాకుండా ఫోటోలు వీడియోలు తీస్తుంది. ఒకరికొకరు తినిపించుకోండి అని చెప్పింది శ్రావణి. ఇద్దరూ తినిపించుకుంటుంటే ముచ్చటగా ఫోటోలు తీసింది శ్రావణి. రాజా కూడా పైకి వచ్చారు. అందరికీ కేకులు ఇచ్చారు. ఇక నడవండి బయటికి అన్నారు దుర్గమ్మ గారు. పక్కవైపు అలాగే చూసింది గీతిక. మల్లెపూల పాన్పు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారో అక్క వాళ్ళని మనసులో వయసు తాపత్రయంతో అనుకోకుండా ఉండలేకపోయింది. వెంటనే బయటికి నడవండి అంటూ దుర్గమ్మ గారు చేసిన హడావుడికి అందరూ బయటకు వచ్చేశారు. తలుపులు వేసేశారు. ధరణి తలుపులు గడియ పెట్టింది చిన్నగా. నాకు క్రీమ్ పూస్తావా అంటూ అక్కడున్న కేక్ ముక్కలు క్రీమ్ తీసి ధరణి ముఖమంతా రాశారు రవివర్మ గారు. ధరణి కూడా తగ్గకుండా అదే పని చేసింది. నిన్ను అంటూ ధరణిని పట్టుకుని నా ముఖం క్లీన్ చే క్లాత్తో కాదు అంటూ ధరణి ముఖాన్ని మధు వలుకుతున్న తన పెదవులతో మత్తు కలిగించేలా ధరణి ముఖాన్ని శుభ్రం చేస్తున్నారు. ఎందుకు రాశావు, నువ్వు కూడా ఇదే పని చెయ్యి అన్నారు రవివర్మ గారు. అయ్యో అనుకుంటూ ధరణి సిగ్గుపడుతూ తన పెదవులను రవివర్మ గారి బుగ్గలకు ఆనించింది. అలా అయితే పోతుందా, ఇలా ఇలా అంటూ అల్లరి అల్లరి చేసేశారు రవివర్మ. ధరణి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని కిలకిలా నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేసింది ధరణి. బయట నిలబడి ఉన్న గీతిక ఆ నవ్వులకు ఒక రకంగా ఫీల్ అయ్యి తన గదిలోకి వెళ్ళిపోయింది. అందరూ కిందకు వెళ్ళిపోయి లైట్లు తీసేశారు. గీతిక మాత్రం అక్కడ నిలబడి ఉంది. ధరణి నవ్వులకు లోపలికి వెళ్ళిపోయింది. దుర్గమ్మ గారు పైకి లేచి ఎవరైనా ఉన్నారేమో అని చూశారు. గీతిక అదృష్టం బాగుంది, అప్పుడే వెళ్ళిపోయింది. గీతిక ల్యాప్టాప్ ఓపెన్ చేసింది. ఆమె మనసుకు బోర్ కొడుతుంది. అన్నీ చూస్తూ ఎవరు స్టేట్స్ నుండి హాయ్ అని మెసేజ్ పెట్టారు. హాయ్ అని పెట్టింది గీతిక సరదాగా. యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అంటూ మెసేజ్ పెట్టింది. తోచని అమ్మాయిలు ఇలాంటి పనులు చేస్తూ మోసపోతుంటారు. నిజానికి గీతిక ఒక రకమైన మనస్తత్వం కలిగిన అమ్మాయి. అందరికన్నా అందగత్తని, అందరికన్నా హై రేంజ్లో ఉండాలని అన్ని విధాలు అనుకునే అమ్మాయి. నిజానికి దూరంగా ఉంటుంది తన మనసు. తెలియని వ్యక్తితో మాటలు కలిపింది. ఇలాంటి వారు ఎవరు దొరుకుతారా అని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి ట్రాక్లో ఇరుక్కుంది గీతిక. ధైర్యంగా ఉన్నది ఉన్నట్టుగా ప్రవర్తించే వాళ్ళతో ఇబ్బంది లేదు. ఉన్న మాట ముఖం మీద అడుగుతారు. వారి మనసు తెలుస్తుంది. కానీ ఇలా మౌనంగా ఉండే వాళ్ళతోనే అసలైన చిక్కు. శ్రావణి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కృష్ణయ్యతో కాసేపు మాట్లాడి, నువ్వు వెళ్ళమన్నావని కృష్ణవర్మ గారి ఇంటికి వెళ్ళాను. వచ్చేటప్పుడు చాలా అల్లరి పెట్టాడు తెలుసా. నువ్వు నవ్వుతానే ఉంటావు నాకు తెలుసు. నాకు తెలియనిది ఏమున్నది బాలా అని అనుకు కృష్ణయ్య. కృష్ణవర్మ అబ్బాయి కాబట్టి
నువ్వు ఆ తరపు వెళ్ళకు. మా అమ్మాయిలను ప్రతిక్షణం రక్షించే కృష్ణవి కదా నువ్వు. నన్ను రక్షించు అల్లరి పెడుతున్న కృష్ణవర్మ గారికి ఎలాగైనా బుద్ధి చెప్పు అని కృష్ణయ్యతో మాట్లాడి మంచం మీదకు చేరింది శ్రావణి. రేపు ఎగ్జామ్ ఉంది ల్యాబ్లో అని ప్రిపేర్ అవ్వడానికి ల్యాప్టాప్ తీసి వర్క్ చేస్తూ ఉంది. గీతిక ఈ టైంలో ఆన్లైన్లో ఉంది అనుకుంది. కృష్ణవర్మ గారి నుండి మెసేజ్ వచ్చింది. వెంటనే శ్రావణి కృష్ణయ్య దగ్గరికి వెళ్ళి, అక్కకు మంచి లైఫ్ ఇచ్చావు, అక్క ఆనందంగా ఉంది, కాదనను. కానీ నాకు ఇంకా చదువు ఉంది. నాకెందుకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు కృష్ణయ్య నువ్వు? నేను డాక్టర్ చదవాలి, పేదలకు వైద్యం చేయాలి, మా తాతగారి పేరు నిలబెట్టాలి నేను అని కృష్ణయ్యతో మాట్లాడుతూ ఉంది. అలా నవ్వకు కృష్ణయ్య, కన్నురెప్పలు కూడా మూసినట్టు కనపడతావు నువ్వు నాకు. అందరి ముందు బుద్ధిగా ఉంటావు. ఏమిటి నీ అల్లరి అంటూ నవ్వేసింది శ్రావణి. సరే, ఫోన్ వరకు మెసేజ్లు చూస్తాను, రిప్లై ఇస్తాను, సరే సరే, అంతకు మించి ఇంకేమీ లేదు అని కృష్ణయ్యతో చెప్పి, నీకు చెప్పకుండా ఏ పనులు చేయలేను కదా అని నవ్వుతూ కృష్ణవర్మ గారి మెసేజ్ చూసింది. కోతిపిల్ల, భలే నవ్వొచ్చింది నీ మాటలకు. పెళ్ళయి ఒకరోజు కూడా అవ్వకుండానే వాంతులు అవుతాయా అంటూ నవ్వినట్లు సింబల్స్ తెగ పెడుతున్నాడు. మహా గొప్పలే, నిజంగానే పొరపాటుగా అని అన్నాను, కావాలని అనలేదు, బుర్రకు తట్టలేదు నాకు అనుకున్నది శ్రావణి. అవన్నీ నీకు అనవసరం అని మెసేజ్ కోపంగా పెట్టింది శ్రావణి. అబ్బో, అదంతా కోపమే. చాలా దగ్గరగా నీ ముఖంలో నీ కోపం చూస్తే భలే అందంగా ఉంటావు. నువ్వు పెట్టిన బొమ్మ చూస్తే భయంగా ఉంది నాకు అంటూ మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ. నేనేం చేస్తున్నాను కనుక్కో అని మళ్ళీ మెసేజ్. తల కిందకి కాలు పైకి పెట్టి తపస్సు చేస్తున్నారా బాబు అని మెసేజ్ పెట్టింది శ్రావణి. కాదు, ఓని నీదని తెలిసాక నా పక్క మీద వేసుకున్నాను, హాయిగా పడుకున్నాను, అమ్మమ్మ ఇచ్చిన సున్నుండ తింటున్నాను. వామ్మో, ఎలా మెసేజ్లు పెడుతున్నాడు అనుకుంది శ్రావణి. చూడండి, నేను చదువుకునే అమ్మాయిని, మీరు డాక్టర్ అయ్యారు కదా, ఆ కోర్స్ ఎంత కష్టమైనదో మీకు తెలియదా? నన్ను డిస్టర్బ్ చేయకండి, రేపు పరీక్ష ఉంది నాకు అని మెసేజ్ పెట్టింది శ్రావణి. 2 మెసేజ్లు చదివితే డిస్టర్బ్ అయ్యే అమ్మాయివి డాక్టర్ కోర్స్ ఎలా పూర్తి చేస్తారు ఓపిగ్గా అంటూ నవ్వినట్టు మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ. బుజ్జి బంగారం బాయ్ అని పెట్టాడు మెసేజ్. నన్ను అందరూ ఇంట్లో బుజ్జి బంగారం అంటారని నీకెలా తెలుసు అని మెసేజ్ పెట్టింది కోపంగా శ్రావణి. ఒక మనిషి మీద ఇష్టం ఉంటే అలా తెలుస్తూ ఉంటాయి. ఏదేమైనా పరీక్షలో ఫస్ట్ వస్తావు. ఏవైనా సైన్స్ సబ్జెక్ట్లో హెల్ప్ కావాలంటే నన్ను అడుగు, నేను ప్రాక్టికల్గా చెప్పగలను అంటూ కొంటెగా మెసేజ్ పెట్టి కన్ను కొట్టినట్టు బొమ్మ పెట్టాడు. ఫోన్ పెట్టేసింది శ్రావణి. ఎందుకు కృష్ణయ్య ఇలాంటి వాడిని వెనకేసుకుని వస్తున్నావు నువ్వు? చూడు ఎలా అల్లరి పెడుతున్నాడో అని కృష్ణయ్యకు చెప్పింది శ్రావణి. తెల్లవారుజామున లేచి చదువుకోవాలి, ఇప్పుడు ఇక నేను చదవలేను అని పెట్టేసింది శ్రావణి. వెండితో చేసిన కృష్ణుడి విగ్రహం చిన్నది ఉంటే తన దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ పడుకొని నిద్రపోయింది శ్రావణి. గీతిక మనసు ఆనందంగా ఉంది. అస్సలు నిద్రపోరా అంటూ మెసేజ్ పెట్టింది గీతిక. గీతిక కాసేపు ల్యాప్టాప్ కట్టేసి పడుకొని మళ్ళీ చూస్తే ఎన్నో మెసేజ్లు పెట్టారు. నా పేరు మధుకిరణ్, యుఎస్లో ఉంటున్నాను, మన కృష్ణా జిల్లా అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం అని మెసేజ్ పెట్టాడు. విజయవాడ అని చెప్పగానే కృష్ణా జిల్లా అమ్మాయిలు ఇష్టం అని చెబుతున్నాడు పాపం అని నవ్వుకుంటూ మెసేజ్ పెట్టింది గీతిక. అస్సలు బోర్ ఫీల్ అవ్వకుండా హుషారుగా చాటింగ్ చేసుకుంటున్నారు. మాటలు ఇంత అందంగా ఉన్నాయి, నువ్వు మరింత అందంగా ఉన్నావు, అసలు అది నీ ఫోటోనేనా లేక ఎవరిదైనా బ్యూటీ క్వీన్దా, నన్ను మాయ పెట్టడానికి అలా ఫోటో పెట్టావా అంటూ ఆశ్చర్యంగా ముఖం పెట్టినట్టు పెట్టాడు మధు. లేదు, అంత అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు నాకు, ఎలాగో అంతుంది అంటూ గర్వంగా పెట్టింది గీతిక. నాకు తెలుసు నీ మాటల అందం, ఈ అందం కలగలిపి నువ్వు అతిలోక సుందరివి అని మెసేజ్ పెట్టాడు. అందం అంటే అయస్కాంతంలో అతుక్కుపోయే మనస్తత్వం ఉన్న గీతిక అమాయకత్వానికి ఊరికే కాని పెట్టేశాడు మధు. చాలా నిద్ర వస్తుందని మెసేజ్ పెట్టింది గీతిక. ఎంత అందగత్తని చూసి ఆమెతో మాట్లాడి నాకు నిద్ర ఎలా పడుతుంది చెప్పు అంటూ మెసేజ్ పెట్టాడు ఏడుపు ముఖంతో మధు. కిలకిలా నవ్వుతూ పెట్టింది మెసేజ్ గీతిక. శ్రావణికి ఏదో గుచ్చుతున్నట్టుంటే మెలకు వచ్చింది. కృష్ణుడి విగ్రహం
అయ్యో కృష్ణయ్య, సారీ, నీకేమైనా దెబ్బ తగిలిందా అంటూ పక్కన నిలబెట్టింది. ల్యాప్టాప్ తీసింది వర్క్ చేద్దామని. టైం చూస్తే 3 అయ్యింది. కృష్ణయ్య, నువ్వే కదా నన్ను లేపింది, ఎందుకు లేపావు అంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేసింది. ఓహో, నేను చదువుకోవాలి కదా అంటూ నవ్వింది. వర్క్ చేసుకుంటూ ఉన్న శ్రావణి గీతిక ఇంకా ఆన్లైన్లో ఉండడం గమనించింది. ఎవరితో మాట్లాడుతుంది అక్క? రాకేష్తోనా? కాదే, అలా మాట్లాడదు. రాకేష్తో అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాకేష్ అసలు అక్క కలకు ఆనడం లేదు. కొత్త ఒక వింత, పాత ఒక రోత. అక్క మనస్తత్వం తెలుసు కదా. మొత్తానికి సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనుకుంది శ్రావణి. తను వర్క్ చేస్తుంది, ఇంట్రెస్ట్గా చదువుతుంది కాబట్టి శ్రద్ధగా 2 గంటలు కూర్చుంటే చాలు. శ్రావణికి 5 గంటలకు చూసిన ఆన్లైన్లోనే ఉన్నది. ఈ విషయం తేలిగ్గా తీసుకోకూడదని నిర్ణయించుకుంది శ్రావణి. బహుశా అందుకే కృష్ణయ్య నన్నంత నిద్ర లేపినట్టున్నాడు. ఇంటి బాధ్యతలు నీకు నాకే పడతాయి, ఇంకెవరికి పట్టదు కృష్ణయ్య అంటూ కృష్ణుడు బొమ్మ తీసి ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో పెట్టేసింది. ఒక ఒక గంట పడుకుంటాను అని పడుకుంది శ్రావణి. శ్రావణి వర్క్ చేసుకునే సమయంలో ధరణి వాళ్ళు మెలకుగానే ఉన్నారు. కొత్త జంటకు పొద్దు తెలియదు. గీతిక మెలకుగానే ఉంది. కొత్త పిచ్చికి హద్దు ఉండదు. శ్రావణి బుద్ధిగా వర్క్ చేసుకుంటుంది. ఉదయాన్నే ధరణి, రవివర్మ బయలుదేరుతున్నారు అత్తగారింటికి. సారి సిద్ధం చేశారు. దేవిక గారు పేరెంటాలతో కలిసి రాత్రి చలివిడి చేయించారు. ఒక రాత్రి నిద్ర చేయాలి మరి చలివిడి, అప్పుడే అమ్మాయితో వెళ్ళాలి. చలివిడి పెట్టిన బిందెలు, వెండి బిందెలు అవి ఆడబడుచుకి వెళ్తాయి. స్వీట్స్ 5 రకాలు ఇంట్లోనే రాజస్థాన్ స్వీట్స్ తయారు చేసే వాళ్ళతో చాలా ఫ్రెష్గా చేయించారు. ధరణి వాళ్ళ అత్తగారింట్లో అందరికీ బట్టలు, కానుకలు, అరటి గెల్లలు, గిఫ్ట్ కోసం ఇత్తడి పూల సజ్జలు, అమ్మాయికి టాయిలెట్ సామాన్ ఇంకా అన్ని రకాలుగా సిద్ధం చేశారు. అన్నీ కారులో పెట్టించేశారు ఆనంద్ గారు. అందరూ టిఫిన్ కార్యక్రమాలు అయిపోయాయి. గీతిక ఇంకా నిద్ర లేవలేదా అన్నారు దుర్గమ్మ గారు. లేదు నానమ్మ అని చెప్పింది శ్రావణి. కాలేజీకి రెడీ అయిపోయి కిందకు వచ్చేసింది. ధరణికి అప్పగింతల కార్యక్రమం. బాబు, అమ్మాయిని చాలా అపురూపంగా చూసుకున్నాము. దాని మనసు బంగారం. అర్థం చేసుకుని మసులుకో ధరణి అబ్బాయితో అని చెప్పారు దుర్గమ్మ గారు కళ్ళు తుడుచుకుంటూ. శ్రీనివాసరావు గారికి కూతుర్ని హత్తుకుని కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. ప్రతి తల్లిదండ్రులు తన బిడ్డ ఎంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. అలాగే మంచి సంబంధం చేశానని సంతోషపడుతున్నాను బాబు. కానీ అమ్మాయి తెలియక ఏమైనా తప్పు చేసినా చెప్పండి, కానీ దాని మనసు బాధపడేలా ఏ మాటలు అనవద్దని చెప్పారు శ్రీనివాసరావు గారు బాధగా. దేవికాకు దుఃఖం ఆగక లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉంది. తొలి చూలు సంతానం తల్లికి అమృతంతో సమానం. అవును, ఆ బిడ్డ పుట్టాక తొలిసారిగా అమ్మ అంటేనే అమృతం కురుస్తుంది ఆ తల్లి హృదయంలో. ఆ ఆనందం, మాధుర్యం నా బిడ్డ ద్వారా నేను పొందా. ఈరోజు నా బిడ్డ పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్తుంది. జాగ్రత్తగా ధరణి, అత్తయ్య గారు తల్లితో సమానం. జాగ్రత్తగా ఉండండి. ఏ పని అయినా పెద్దలకు చెప్పకుండా చేయకు. అల్లుడి గారికి తెలియకుండా ఏమీ చెయ్యకూడదు అంటూ మంచి మాట చెప్పారు దేవిక గారు కళ్ళనీళ్ళతో. శ్రావణికి దుఃఖం ఆగలేదు. మీ అక్క ఎక్కడికి వెళ్తుంది? ఒక 10 నిమిషాలు మీవి కాకుంటే మా ఇల్లు అక్కడే కదా. మీరు రావచ్చు, మేము రావచ్చు. కావాలంటే ప్రతిరోజు చూసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఇలా బాధపడకండి అని చెప్పారు రవివర్మ. హనుమంతా పట్టి చూడక్కర్లేదు, నా మనవడు గొప్పవాడు అని నేను ఎప్పుడో కనిపెట్టాను బాబు అంటూ నవ్వింది దుర్గమ్మ. ఆనందంగా నవ్వారు. రాజాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆనంద్ గారికి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అందరికీ వెళ్ళి వస్తానని చెప్పి తల్లిని కౌగిలించుకుని బాధపడిపోయింది ధరణి. అమ్మ, గీతిక కనపడలేదు అన్నది ధరణి. శ్రావణి, వెళ్ళి చూసిరా అంటూ పంపారు దేవిక. శ్రావణికి కాలింగ్ బెల్ కొట్టింది. అబ్బా, ఏమిటి డిస్టర్బెన్స్ అంటూ చిరాగ్గా వచ్చిన గీతిక కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అక్క, నిద్రపోలేదా నువ్వు అన్నది శ్రావణి. అవన్నీ నీకెందుకు అంటూ విసుక్కుంది గీతిక. ఏదైనా చిన్న పొట్టు దొరికితే చాలు. ఎవరినీ లెక్క చేయని గీతిక తత్వం శ్రావణికి బాగా తెలుసు. అందువల్ల జరిగింది వేరే విషయం, కొత్త విషయం అని అనుకుంది శ్రావణి. ధరణి తనే పైకి వెళ్ళింది. గీతిక, నిద్ర ఎందుకు లేవలేదు? హెల్త్ బాగోలేదా అంటూ గీతిక వైపు చూసింది ధరణి. బాగానే ఉందిలే అంటూ ఒక రకంగా చిరాకు పడింది గీతిక. గీతిక, జాగ్రత్త,
ఏ విషయానికి లోపడకు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి అంటూ గీతికను తాకింది ధరణి. అసలు ఇప్పుడు ధరణి ఎంతో అందంగా మెరిసిపోతూ ఉంది. నల్లగా ఉన్నదనే విషయం గుర్తు చేసుకుంటే గుర్తుకు వస్తుంది ఆ ముఖంలో సంతోషం, ఆ విలువైన నగలలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అక్క ధరణి అని లోపల అసూయపడింది గీతిక. అంతలోని ఎవరో తెలియదు స్టేట్స్ నుండి నా కోసం ఫోన్ చేస్తున్నారు. నిజమైన ప్రేమ నాకు దొరికిందని సంతోషపడింది గీతిక. ఏ విషయంలోనూ తప్పుడు నిర్ణయాలు తీసుకోకు గీతిక. లోకం తీరు బాగోదు. అంత అందంగా కనిపిస్తుంది. ఇదంతా ఒక మాయ ప్రపంచం. ఒక్కసారి దొరికినట్లే దొరికి జారిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. మీకు కనుక నచ్చినట్లయితే మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి. బాయ్ ఫ్రెండ్స్.